అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో 2 రోజుల పాటు 22, 23వ తేదీల్లో ఇక్కడ రైతుబడి అగ్రి షో అంటూ భారీ ఎత్తున రైతులకు సంబంధించి అవగాహన కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. ఇప్పటికే మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యం దాదాపు అందరూ ఎమ్మెల్యేలు జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ కూడా ఇన్వైట్ చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఆ రోజు కార్యక్రమాలు ఎలా ఉంటాయి, రైతులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, తదితర అంశాలన్నింటినీ కూడా ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎస్పెషల్లీ మనకు రైతుబడి అగ్రి షో అనేది 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఏంటి ప్రధాన కారణం? సార్, రైతుబడి అగ్రి షో అనేది 2 రోజులు ఉంటుంది సార్. 22వ తారీఖు అండ్ 23వ తారీఖు, ఈ శనివారం ఆదివారం ఉంటుంది. మనకు దాదాపుగా 130 కంపెనీలకు పైగా స్టాల్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. రైతులు కూడా మనకి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మొత్తం కూడా 20,000 మంది పైగా రైతులు వచ్చే అవకాశం ఉంది. మేము ఇది మా సెకండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ షో సార్. మేము ఇంతకుముందు నల్గొండలో చేసాము. అక్కడ మాకు 104 కంపెనీస్ వచ్చాయి. 30,000+ ఫార్మర్స్ విజిటర్స్గా వచ్చారు. అక్కడ సక్సెస్ అయ్యాక ఇక్కడ సెకండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ అనంతపూర్లో చేస్తున్నాము. యాక్చువల్లీ మేము వచ్చేసి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ రైతుబడి డిజిటల్ మీడియా తరపు నుంచి చేస్తున్నాము. మాకు రైతుబడి డిజిటల్ మీడియా అని అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో మేము 5 years నుంచి అగ్రికల్చర్ మీద వీడియోస్ చేస్తుంటాము. రైతుల ఎక్స్పీరియన్స్లని వివరిస్తుంటాము. ఉమ్మడి తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రాలు తిరుగుతూ ప్రతి ఒక్క రైతు ఎక్స్పీరియన్స్ అందులో చేస్తుంటాము. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్స్ అనేవి హైదరాబాద్లో జరుగుతున్నాయి చాలా వరకు. రూరల్ లెవెల్లో ఈ డిస్ట్రిక్ట్ వైజ్ జరగట్లేదు. ఇక్కడ నుంచి ఫార్మర్స్ హైదరాబాద్ వెళ్ళి విజిట్ చేయడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడున్న ఫార్మర్స్ కోసం అని చెప్పేసి మేము డిస్ట్రిక్ట్ వైజ్ కండక్ట్ చేస్తే రియల్ టైం ఫార్మర్స్ వస్తారు, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మేము డిస్ట్రిక్ట్ వైజ్ కండక్ట్ చేస్తున్నాం. సరే, ఎస్పెషల్లీ మీరు ఇక్కడ అనంతపురం లాంటి డ్రాట్ ఏరియా ఇక్కడ పూర్తి, ఎందుకంటే రైతులు వర్షాల మీద ఆధారపడినటువంటి రైతులు, ఇటువంటి ప్రోగ్రామ్ అనేది రైతులకు ఎంత మేరకు ఉపయోగపడుతుందంటే? సార్, మేము తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు తిరిగాం సార్. ఇక్కడ మేము చాలా వీడియోస్ చేశాము రైతుబడి యూట్యూబ్ ఛానల్ తరఫున. మేము అలా తిరుగుతున్న సమయంలో ఇక్కడ మాకు రైతులు చాలా యూనిక్గా చేస్తున్నారు. అండ్ ఏదైనా టెక్నాలజీ ఉంటే తొందరగా అడాప్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ రైతులు. అంటే లైక్ మనకి ఇక్కడ డ్రాట్ ఏరియాలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని చాలా వినూత్నంగా హార్టికల్చర్ హబ్గా చెప్పుకోవచ్చు మన అంతపుని. వినూత్నంగా చాలా చేస్తున్నారు. ఇంకా వీళ్ళకి కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తే ఇంకా బాగా రైతులకు ఉపయోగపడుతుందన్న ఒక ఆలోచనతో ఇక్కడ పెడతాం సార్. సరే, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు అగ్రికల్చర్ డ్రోన్స్ అనేది రాబోయే కాలంలో కీలక పాత్ర పోషించడం, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఈ సభ ద్వారా ఇంకా ఏమన్నా తెలిసే అవకాశం ఉందా రైతులకు? అవును సార్, ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ మనకు స్టాల్స్ ఉన్నాయి సార్. అలాగే శాటిలైట్ త్రూ మనకు సాయిల్ టెస్టింగ్ చేయొచ్చు. అవి కూడా సినాగ్రో అనే కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అంటే రైతులకు ఇలాంటి కంపెనీస్ చాలా వచ్చాయి సార్. మనకి డిఫరెంట్ కంపెనీస్, మిషనరీ కంపెనీస్ కానీ, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, ఆర్గానిక్ మెన్యూస్లో కానీ డిఫరెంట్గా కొత్త విధానాలని రైతులు వచ్చి తెలుసుకోవచ్చు సార్. అందులో అంటే రైతులు ఎవరు రావచ్చు సార్? దీనికి ఏమన్నా ఫార్మాలిటీస్ ఉన్నాయి? ఎట్లా అంటే ఏదన్నా పాసులు తీసుకోవాలా, లేదంటే ఎలా, ఏంటి సిస్టమ్ ఏంటి సార్? మనం పాసెస్ డిస్ట్రిబ్యూట్ చేసాము. సో పాసెస్ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క రైతు రావచ్చు సార్. మనకి ఇక్కడికి వచ్చాక కూడా మనం పాస్ ఇచ్చి లోపలికి ఎంట్రీ చేపిస్తాము వాళ్ళకి. ప్రతి ఒక్క రైతు అలోనే సార్. ఎంతమంది వచ్చినా కూడా అందరిని అలో చేస్తాము. మనకి రిజిస్ట్రేషన్ చేసి అలో చేస్తాము. సార్, ఏం చెప్తారు సార్? మీరు గతంలో కూడా చాలా స్టాల్స్ కూడా నిర్వహించారని చెప్తున్నారు. ఎస్పెషల్లీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అనంతపూర్లో నిర్వహిస్తున్నటువంటి మీరు ఎలా ఫీల్ అవుతుంది? సార్, మాది వచ్చేసి హైదరాబాద్ సార్. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మాది. విఘ్నేశ్వర డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మాది. మేము ఏంటంటే ఇంతకుముందు చాలా దగ్గర మేము స్టాల్స్ పెట్టాము. కానీ మేము రైతుబడి వాళ్ళు ఇక్కడ మాకు నల్గొండ జిల్లాలో స్టాల్ పెట్టినప్పుడు మాకు రైతుల నుంచి బాగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకోసం మేము మళ్ళీ అనంతపూర్లో స్టాల్ పెట్టాలని చెప్పేసి మేము మళ్ళీ ఇక్కడికి ముందే వచ్చేసి ఆల్రెడీ మేము స్టాల్లో ఏర్పాట్లని చేస్తున్నాం. మేము రైతులకు డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా ఇప్పుడు రాబోయే రోజులలో డ్రోన్ అనేది అసలు వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. అందుకోసం డ్రోన్ టెక్నాలజీ గురించి ఇక్కడ రైతులకు కూడా అందరికీ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో అనంతపూర్లో ఎక్కడ బ్రాంచీలు లేవు, ఎవరు లేవు, డ్రోన్ కంపెనీలు లేవు. మేమే మొదటగా అనంతపూర్లో డ్రోన్ షోరూమ్ ఇక్కడనే ఓపెన్ చేసినాం. మేమేంటంటే రైతులందరికీ కూడా డ్రోన్ గురించి అవగాహన కల్పించడానికి మేము ఇక్కడనే డ్రోన్ స్టాల్ తీసుకొని ఇక్కడనే స్టాల్ ఏర్పాటు చేసినాం. మేము ఇంతకుముందు రైతుబడి ప్రోగ్రాంలో పెట్టినప్పుడు చాలా రెస్పాన్స్ బాగా వచ్చింది. రైతుబడి అనేది విలేజ్ లెవెల్లో మాకు ప్రోగ్రాం పెట్టడం వల్ల విలేజ్ లెవెల్ రైతుకు అవసరం ఉన్నోళ్ళే వస్తున్నారు. మేము హైటెక్స్లో అక్కడ కూడా మేము స్టాల్స్ పెట్టి చూసాము. హైటెక్స్లో ఏమున్నా బడా వ్యాపారవేత్తలు తప్ప ఎవరు రావట్లేదు. ఇక్కడ విలేజ్ లెవెల్లో రైతులు వచ్చి రైతులు అన్ని విధాలుగా తెలుసుకుంటున్న ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇంతకుముందు స్టాల్ ఏర్పాటు చేసినప్పుడు మాకు 30,000 నుంచి 35,000 మంది నల్గొండలో వచ్చినారు. మా ఉద్దేశం ఏంటంటే 40,000 మంది దాకా వస్తారు, చూస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి యొక్క అవకాశాన్ని ఇక్కడ రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాం ఆర్టీవీ ద్వారా. సార్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితి అనంతపూర్
జిల్లాలో మాత్రం కొద్దిపాటి నీరును సైతం వారు సద్వినియోగం చేసుకొని సిరులు పండిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సభలు ఇంకా ఎంత మేరకు వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది? చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఇక్కడ వచ్చే కంపెనీలు రకరకాల మిషనరీలు వస్తున్నాయి. ఆ మిషనరీల వల్ల తెలుసుకోవడం వల్ల వ్యవసాయం అనేది చాలా ఈజీ అయిపోతుంది. రాబోయే రోజులలో ఇక్కడ లేబర్ షార్టేజ్ అనేది ఎక్కువ ఉంది. లేబర్ షార్టేజ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న రైతులు ఏంటంటే కొంతమంది బెంగళూరు, కొంతమంది ఇక్కడ పక్కకి వెళ్ళిపోయి అందరూ వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ రైతులు లేక ఇబ్బంది, రైతుల కూలీల కొరత ఎక్కువ ఉంది. ఇక్కడ వచ్చే అన్ని కంపెనీలు కూడా రైతుల యొక్క కూలీ కొరతని తీర్చడానికి కోసం రైతులు ఇక్కడ వచ్చే కంపెనీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి రైతులందరూ ఇవన్నీ చూసి వీటి గురించి అవగాహన చేసుకొని తర్వాత మీరు మీ యొక్క అవసరాన్ని బట్టి ఇక్కడ ఉన్న దాన్ని వినియోగించుకోవాలని మేము చెప్తున్నాం. ఏం చెప్తారండి ఎక్స్పెషల్? ఎందుకంటే అనంతపురం లాంటి ఈ ప్లేస్లో ఇటువంటి సభలు అనేది ఎందుకంటే రైతులందరికీ ఇటువంటి ఎంత మేరకు ఉపయోగపడుతుంది? సార్, మాది సినాగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మా కంపెనీ ప్రత్యేకత ఏంటంటే మా స్మార్ట్ మోటార్స్ ఉన్నాయి. రైతులకి స్టార్టర్లో ఆటోమేటిక్ స్టార్టర్ అంటే త్రూ మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కడున్నా త్రూ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మా కంపెనీ ప్రత్యేకత అది. అలానే త్రూ శాటిలైట్ సాయిల్ టెస్ట్, సాయిల్ క్రాప్ అన్నీ మా సినాగ్రో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ అనంతపూర్ జిల్లాలో ఇక్కడ మనకు అవగాహన కార్యక్రమం, ముఖ్యంగా ఎక్విప్మెంట్ రాబోయే కాలంలో కూడా డ్రోన్స్ ఇంకా ఇతరత్ర అనేక సామాగ్రి, లేబర్ తక్కువ, ఈ ఎక్విప్మెంట్తో కూడా బాగా పనులు చేసుకునే అవకాశం వీలున్నటువంటివి ఇక్కడ అవగాహన కల్పిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే రైతు బడి అనేది ఈ అనంతపురం జిల్లాలో ఈ సభను ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా రైతులు దీన్ని వినియోగించుకుంటే కూడా చాలా ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మ్యాన్ పవర్ తగ్గి ఎక్విప్మెంట్తో, మిషనరీతో కూడా పనులు చేసేటటువంటి డ్రోన్స్ కావచ్చు, లేదంటే మోటార్లు వినియోగం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సభ ద్వారా అనేక ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే డ్రాట్ ఉన్న ఏరియాకు ఇది చాలా ఉపయోగపడుతుందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా.